అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2025లో మిథున రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి. అంటే మనకి చూసినట్లయితే కనుక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి నుంచి డిసెంబర్ వరకు 2025 మనము ముందుగానే చెప్తుంది దేనికోసం అంటే ఇవి గ్రహాలన్నీ కూడా మార్పులు ఉన్నాయి కొంచెం. ఎందుకంటే ఒకేసారి 4 గ్రహాలు మారడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఇలాగా. అంటే చెప్పొచ్చు చాలామంది చాలా రకాలుగా ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి కాలం అనేది చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కుడి ఎడమ అవుతుంది అనమాట. ప్రతి రాశిలో కూడా అన్ని రకాల రాశుల వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికి కూడా కుడి ఎడమయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఈ 2025లో కామన్ మ్యాన్ కూడా మంచి కేటర్లో ఉండొచ్చు. మంచి కేటర్లో ఉన్న వాళ్ళు కూడా కామన్ మ్యాన్ అవ్వచ్చు, చెప్పలేం. అంటే గ్రహ సూచిక కానివ్వండి, గ్రహాల మార్పు కానివ్వండి, వాటి యొక్క శుభ ఒక చూపు, కంటి చూపు ఎలా శుభాశుభాలు అంటారు అన్నమాట. అంటే గ్రహాలు మారడం ద్వారా వాటి చూపించేటువంటి శుభాలు అంటే అవి ఉన్న స్థానం నుంచి ఉండకుండా ఉన్న స్థానం నుంచి ఒక్కొక్క గ్రహం వేరే ఒక రాశి మీద చూపిస్తాయి. గ్రహాల మార్పు అనేది మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజు కుంభరాశిలో శని ఉంది. ఈ కుంభరాశి నుంచి ఇప్పుడు మీనరాశికి వెళ్తుంది. ఇప్పుడు ఈ మీనరాశిలో శని ఉండడం వల్ల, మీనరాశి ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఈ శని మారడం వల్ల, గురువు మారడం వల్ల 4 గ్రహాలు మారుతున్నాయి. రాహుకేతువులు, గురువు, శని. శని వచ్చి మనకి మార్చి 29వ తారీఖు మారుతున్నారు 4:30 అప్పుడు. అలానే రాహుకేతువులు వచ్చేసి 30వ తారీఖు మే నెల 2025లో మారుతున్నారు. అలానే గురువు కూడా 15వ తారీఖు మే నెల 2025న మారుతున్నారు. గురువు వచ్చేసి 18 నెలలు ఉంటారు. ఈ రాహుకేతులు అనేది ఒక టైం అనేది వాళ్ళకి అప్పుడు ఉన్న దాని ప్రకారం జరుగుతుంది. దాదాపు అయితే 8 నెలల పాటు ఉంటారు. అలానే శని వచ్చేసి 2.5 సంవత్సరాలు ఉంటారు, ఒకే రాశిలో ఉంటారు. ఈ 2.5 సంవత్సరాలు కూడా ఎట్లా ఉంటారంటే 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల మీద కొంతవరకు చేస్తాడు. 7 నెలలు అలా ఉంటాడు. వీటి యొక్క ఫలితం ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే 8వ ఇంటి మీద చూపుంటుంది, 4వ ఇంటి మీద చూపుంటుంది. అలానే మనకి ఈ రాశుల గురించి చూసినప్పుడు ఏంటంటే శని భగవానుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశి వాళ్ళకి ఎఫెక్ట్తో పాటు ఆ రాశితో పాటు ఇంకా ఏ రాశులకి ఎఫెక్ట్ ఉందని కూడా ఉంటుందన్నమాట. అది శని భగవాన్ యొక్క చూపు ఉండటం వల్ల. అలానే రాహుకేతుల ఎఫెక్ట్ కూడా ఎలా ఉండేదంటే అందరూ శని భగవానుడు కానివ్వండి, గురువు కానివ్వండి, అన్ని గ్రహాలు కూడా క్లాక్ వైజ్గా తిరుగుతాయి. రాహుకేతువు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతారు. ఓకేనా? ఈ గ్రహాలు 2 కూడా ఛాయాగ్రహాలు అంటారు అన్నమాట. అంటే యాంటీ క్లాక్ వైజ్, రివర్స్లో తిరుగుతుంటారు. వీళ్ళు అందరూ ఇలా తిరుగుతారు, అయితే వీళ్ళు రివర్స్లో తిరుగుతుంటారు అనమాట. సో ఈ ఎఫెక్ట్లు ఎందుకోసమే అంటే కుడి ఎడమ వచ్చిన ఎందుకంటే గ్రహాలన్నింటిలో అట్లా తిరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ కావచ్చు, మంచి చూపు కావచ్చు, నవగ్రహ దోషం వల్ల, పరిహారాల వల్ల, లేకపోతే నవగ్రహ చూపు వల్ల ఈ 12 రాశుల మీద ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఏ రాశి వాళ్ళకైనా సరే అందులోనే ఒకటి ఇప్పుడు మనం అనుకున్నటువంటి మిథున రాశి. ఈ మిథున రాశిలో వచ్చేటప్పటికి ఈ శని భగవానుడు కానివ్వండి, రాహుకేతువు కానివ్వండి, గురువు కానివ్వండి, ఈ 4 గ్రహాలు మారడం వల్ల ఈ మిథున రాశి వాళ్ళకి బాగుందని చెప్పలేం, బాలేదని చెప్పలేం, మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ శని చూపు అయితే ఎక్కువగా బాధించేటువంటిగా నాకేం కనిపించట్లేదు మిథున రాశి పైన 2025లో. కామన్గా నడుస్తూ వెళ్తుంది. అలా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటారు అనుకోండి, ఇప్పుడు ఈ సంవత్సరం పొడుగుతా కానీ ఈ లాస్ట్ ఫైనాన్స్ సెక్యూర్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే డబ్బులన్నీ కూడబెడతారు. వీళ్ళకి కామన్గా ఉండేటువంటి ఇది ఎలా ఉంటుంది అనేది, ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారు అనేది కామన్గా డబ్బంతా కూడబెడతారు. ఎక్కడ ఏదో ఒకటి సంపాదించో చిన్నగా రూపాయి ఎక్కువ కామన్గా ఏంటంటే రూపాయి కూడబెట్టేసి కట్టగట్టేసి ఒకరికే ఇస్తారు అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి వడ్డీలు తినడం కానీ, అంటే ఏంటంటే ఆ రకమైనటువంటి మనీ సర్క్యులేషన్ ఉంటుంది వీళ్ళకి. చిట్టీలు వేయటము, చిట్టి పాటలు పాడటము, డబ్బు సేవ్ చేసుకోవడము, అలాగా వీళ్ళు చేస్తూ ఉంటారు, మనీ సర్క్యులేషన్ చేస్తుంటారు. అయితే ఇది 2024 వరకు కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి పర్సన్స్ ఏవైతే ఉన్నారో అంతవరకే. ఈ 2025లో కొత్తగా చేస్తే అవి రావు. ఎవరికైనా మనీ ఇచ్చినా కూడా అవి రిటర్న్ వచ్చేలా కనిపించట్లేదు అనమాట. అందుకని వీళ్ళకి ఏంటంటే 2025లో ఎప్పటి నుంచి అంటే మార్చి వరకు కూడా బాగానే ఉంటుంది. ఈ జనవరి నుంచి మార్చి వరకు కూడా ఈ 2024లో ఏదైతే ఉందో ఇది కంటిన్యూషన్ అవుతుంది. అంటే నేను ఎందుకోసం చెప్తున్నా అంటే ఈ 3 నెలల రూపు వీళ్ళు వసూలు చేసుకోవడమా, లేకపోతే అంతటితో స్టాప్ అయ్యేసి చిన్నగా వాటి మీదే బ్రతకడం, డబ్బు ఉంచితే గోల్డ్ మీదో లేదా వీళ్ళ ల్యాండ్స్ మీదో పెట్టుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది. లేదా సొంతగా వ్యాపారాలు ఏదన్నా మనం చూపిస్తే ఆ వ్యాపారాలను పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. మాకు ఇలాంటి ఎఫెక్ట్లు లేవు కదా, మాది రాశి కాదు కదా అనేది ఏముండదు. అందరిలో ఉండాల్సిన అవసరం లేదు. ఆ రాశిలో ఉంటే 3 నక్షత్రాలు ఉంటాయి.
ఒక మొదటి 3 నక్షత్రాలు ఉన్నప్పుడు ఏంటంటే మొదటి నక్షత్రం ఉన్నప్పుడు 3 నెలలు పని చేయొచ్చు, రెండో నక్షత్రం ఉన్నప్పుడు 3 నెలలు పని చేయొచ్చు. అలా వీళ్ళకి ఏంటంటే అందరికీ ఆ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పలేం. ఇంకోటి వీళ్ళకి దశలు ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి దశలు వేరే ఉంటాయి, 15 ఏళ్ల క్రితం పుట్టినటువంటి మిథున రాశి వాళ్ళ దశలు వేరే ఉంటాయి. సో వీళ్ళ దశలను బట్టి కూడా ఈ ప్రెడిక్షన్స్ పనిచేస్తాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఏంటంటే, గురువుగారు చెప్పారు మాకు అవ్వలేదు, గురుగారు చెప్పారు మాకు నిజమే, గురుగారు చెప్పారు ఇవన్నీ నమ్మేది. అంటే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా రాశి ఒక ప్రభావం ఉంటుంది. ఇప్పుడు టీ ఉంటుంది, అందరికి ఒకటేలా వేడిగా ఉంటాయి, ఓకేనా? అలానే మనకి నక్షత్రాలు కానీ రాహుసులు కానీ పేర్లు ఉంటాయి, వాటి ఒక పరిమాణం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, అందరికీ ఒకేలా ఉంటాయి, ఓకే? కాకపోతే వాళ్ళ పర్సనల్ హారోస్కోప్లో దశ చూసుకోవాలి, నక్షత్రం చూసుకోవాలి, మిగులు చూసుకోవాలి, వాళ్ళ ఏజ్ని చూసుకోవాలి, వాళ్ళు చేసే వృత్తిని చూసుకోవాలి. మిథున రాశి వాళ్ళందరూ గేదెలను పెంచరు, మిథున రాశి వాళ్ళందరూ స్కూల్లో చదివేసి కలెక్టర్ అవ్వరు కదా. అంటే వాళ్ళ దశలు, అంతర్దశలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ ఒక పొజిషను. పెళ్ళి అయిందనుకోండి వాళ్ళ మిస్సెస్ గారి అదృష్టం ఉంటుంది, పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళ అదృష్టం ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకుంటూ పుణ్యం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి మనిషి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతగా శని మారుతున్నాడు కదా, రాహుకేతులు మారుతున్నాయి కదా, అలానే గురువు మారుతున్నాడు కదా, అంటే రవి ప్రతి నెలకు ఒకసారి 15-16 తారీఖులు మారుతున్నారు, చంద్రుడు 3 రోజులకు ఒకసారి మారుతుంటాడు. వీటి ఎఫెక్ట్లు మా మీద ఎంత ఉంటాయి? ప్రతిసారి యూట్యూబ్ కొట్టేసుకొని మిథున రాశి కొట్టేసుకొని నా ఎఫెక్ట్ ఇలా ఉంది, నా గురువుగారు ఇలా చెప్పారు, పలానా గురువుగారు ఇలా చెప్పారు, ఈ గురువుగారిది కరెక్టా, ఆ గురువుగారిది కరెక్టా, ఇవన్నీ కాదు ఇక్కడ పాయింట్. ఈ గురువుగారులు ఇవి కాదు. ఇక్కడ మేజర్గా పాయింట్ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, ఎంతవరకు మనం చూసుకోవాలి. ఇప్పుడు మాకు చాలా ఫోన్స్ వస్తాయి అన్నమాట, ఏంటంటే మిథున రాశి వాళ్ళకి అలా చెప్పారు, మిథున రాశి వాళ్ళకి ఇలా చెప్పారు, అలా జరగట్లేదు మా దాంట్లో అంటారు. జరగట్లేదు అంటే మనం చెప్పింది రాశిని గురించి, పర్సనల్ హారోస్కోప్ కాదు. ఆ రాశి ఇలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సపోజ్ మన దగ్గర 100 కిలోమీటర్స్ గంటకి వెళ్ళేటువంటి వెహికల్ ఉంటుంది, రోడ్డు బాగాలేనప్పుడు 100 కిలోమీటర్స్ వెళ్ళలేం, గంటలో 2 గంటలు పట్టవచ్చు. ఆ రోడ్డు బాగుంటే మనం 40 మినిట్స్లో వెళ్ళొచ్చు. అలానే గ్రహాలు, ఆ బండి పవర్ చెప్తాం మనం, కాకపోతే ఆ రోడ్ ఎలా ఉంటుంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటని మనం చూసుకోవాలి. మనం వెళ్ళేటువంటి రోడ్డు బాగుందనుకోండి ఈజీగా మనం రీచ్ అవుతాం, మనం వెళ్ళే రోడ్డు బాగాలేదనుకోండి వెళ్ళలేం కదా. సో ఏదైతే 100 కిలోమీటర్స్ వెళ్ళేటువంటి స్పీడ్ ఉంటుందో అది రాశి. రోడ్ అనేది మనిషి జీవితం రోడ్డు, అది ఎలా వెళ్ళాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే అది మన పర్సనల్ హారోస్కోప్ చూసుకుంటే దాని ప్రతిఫలం దానికి తగ్గట్టుగా ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుంది మీకంటే, ఆన్లైన్లో ఈరోజు జాతకాలు చెప్పేటువంటి యాప్స్ చాలా ఉన్నాయి. ఈ యాప్స్లో దొరకదు. అది మనకు ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువు దగ్గరికి వెళ్ళేసి చెప్పించుకోవాలి, నాయన నాకు నా పుట్టిన డేట్ ఉంది, ఇది ఉంది. మీకు పుట్టిన డేట్ లేదు, పేరును బట్టి మీరు జాతకం, అది నమ్మొద్దు. ఎవరు చాలామంది చెప్తారు ఇలా, మీ డేట్ లేకపోతే ఏమండి పేరు బట్టి చెప్పేస్తాం, పేరు బట్టి మీకు ఏదో పేరు ఉంటుంది కదా, మీ పేరు బట్టి రాసి వచ్చేస్తుందని చెప్తారు. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టేది వేరు. మన పూర్వీకులు ఏం చేస్తారంటే నక్షత్రాన్ని బట్టి పెట్టరు, పెద్దవాళ్ళ పేర్లు పెడతారు. మీరు చాలా గమనించండి, పెద్దవాళ్ళ పేర్లు పెడతారు, లేకపోతే ఆ రోజున వాళ్ళకి నచ్చిన పేరు పెడతారు. మొక్కుబడి ప్రకారంగా అమ్మవార్లు, అయ్యవార్లు, దేవుళ్ళ పేర్లు పెడతారు. అవి నక్షత్రాల ప్రకారంగా ఉండవు. అందుకని పేరును మారిస్తేనో, పేరులో కరప్షన్ చేస్తేనో, పేరులో లెటర్ చేంజ్ చేస్తేనో, లక్కీ నెంబర్తోనో జాతకం మారదు, మీ అదృష్టం మారదు. మీ అదృష్టం మారాలంటే మీకు అదృష్టం రావాలి. ఖచ్చితంగా మీకు అదృష్టం వస్తేనే అదృష్టం మారుస్తారు. గురువు కానీ, ఒక ఆస్ట్రాలజర్ కానీ, ఒక మంచి గురువు కానీ ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే మీకు వచ్చే విపత్తులు కానీ, విపత్తులు కానీ, మీలో జరిగేటువంటి లోపాలు కానీ ఏమైనా ఉంటే సరిదిద్దుతారు. ఈ దారిలో వెళ్ళు, ఈ దారి వద్దని చెప్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ అవసరంలా, నక్షత్రం అవసరంలా, మీ పేరు అవసరంలా, మీరు అడిగే సమయాన్ని బట్టి కూడా చెప్పేటువంటి పర్సన్స్ ఉన్నారు ఈ రోజులో. ప్రశ్న శాస్త్రం అంటారు. ఇప్పుడు సపోజ్ మీకు మ్యారేజ్ కావాలి, మీది మిథున రాశి, మ్యారేజ్ కావాలంటే మీరు అడిగిన టైం ప్రకారంగా కూడా చెప్తారు. దానికి ఏ నక్షత్రాలు, రాసులు, తిథులు, వారాలు, లగ్గాలు, మీరు జిగులు పడేసి నాకు టైం లేదు, మా నాన్నగారు మా అమ్మగారు నాకు టైం రాయలేదే, ఇవన్నీ అవసరం లేదు. అంటే ఎందుకు నేను ఇంత చెప్పాల్సి వస్తుంది మిథున రాశి వాళ్ళకంటే, తొండన మింగిన సామెతలు మిథున రాశి వాళ్ళకి అనుమానం జబ్బు ఎక్కువ. అంటే అందరికీ కాదులేండి, అందుకే ఫస్ట్ చెప్తున్నా. ఈ తొండన మింగిన సామెత ఎలా ఉండిద్దంటే, ఒక వ్యక్తి చెరువు దగ్గరికి వెళ్తాడు, చెరువు దగ్గరికి వెళ్ళేసి నీరు తాగుతుంటాడు అన్నమాట. చెట్టు మీద తొండ ఉంటుంది, ఓకేనా? నీరు గుప్పెట్లో తీసుకున్నప్పుడు తొండ కనిపిస్తుంది దీంట్లో. తాగిన తర్వాత పైన మళ్ళీ తీసుకున్నప్పుడు తొండ ఉండదు, పైన కొమ్మ మీద తొండ ఉండదు.
ఆ తొండ ఉండలేదు కదా అని చెప్పేసి అని ఈడేం చేస్తాడు, నేను తొండని మింగేశాను కావాలని చెప్పి అక్కడ పడుకొని నేను ఇంకా నా పని అయిపోయింది, నేను ఇంకా తొండని మింగేసాను, చచ్చిపోతాను నేను, ఇంకా నాకు ఇంకేం లేదని చెప్పేసి అని అల్లాడుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ తీసుకెళ్ళి హాస్పిటల్కి కూర్చోబెడతారు అనమాట. ఆ కక్కిస్తారు, తొండ రాదు, అన్నీ చేస్తారు, తొండ రాదు. ఎందుకంటే వీడికి అనుమానం, వీడి మింగల అనుమానం, ఆ పైన తొండలేదు, నేను తాగేటప్పుడు తొండ ఉంది, తర్వాత చూస్తే తొండలేదు, అందుకని నేను మింగేశాను అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. ఆ తర్వాత ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి అంతా చేస్తే కూడా నేను చచ్చిపోతాననే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు. ఇక లాభాలని చెప్పేసి ఒక చనిపోయినటువంటి తొండను తీసుకొచ్చి ఆయన కక్కున్న దాంట్లో పడేశారు. అక్కడ పడేసాడు, ఆ తొండ ఉందిరా బాబు, నువ్వు కక్కేసావు, ఇందులో నువ్వు కక్కున్న తొండని ఇంకేం కాదన్నట్టుగా అప్పుడు లేచి వెళ్ళిపోతాడు. మళ్ళీ జబ్బు కాదైంది, అది ఒక జబ్బు కాదు. వాళ్ళకి ఏంటంటే మైండ్ సెట్ సిస్టమేటిక్, అది జబ్బుగా చెప్పలేను నేను. వాళ్ళకి ఏంటంటే చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకు వెళ్ళాలని ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఈ సిస్టమేటిక్లో ఉండేటువంటి పర్సన్సే మిథున రాశి వాళ్ళు. ఓకేనా? ఒక పర్సన్ నమ్మారనుకోండి, వాళ్ళని ఇంకెంత దూరమైనా నమ్మేస్తారు. నమ్మలేదనుకోండి, దగ్గరకు కూడా చేర్చుకోరు. ఇది మిథున రాశి వాళ్ళ ఒక ప్రత్యేకత. అయితే ఇలాగా ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2025 1వ తారీఖు నుంచి, ఇది జనవరి 1 నుంచి ఈ 2025 డిసెంబర్ 31 వరకు కూడా ఇలాంటి ఎఫెక్ట్లు కనిపిస్తాయి. అంటే వాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఈ మిథున రాశి వాళ్ళని చూసినప్పుడు ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు మీరేం భయపడకండి, పక్కన వాళ్ళు చెప్తున్నాను నేను. మిథున రాశి వాళ్ళని పక్కన పెట్టండి, ఈ మిథున రాశి వాళ్ళు ఇలా ఉంటారు, మీరేం టెన్షన్ తీసుకోకండి, వాళ్ళకి చెప్తున్నా అనమాట. ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వింటే కూడా వాళ్ళకి చెప్తున్నా. ఈ పిల్లలు ఉంటారు, ఈ పిల్లలు ఉండేసి బుక్ ఒక దగ్గర చదువుకుంటూ ఒక దగ్గర పెట్టేస్తారు. తెల్లారి లేసేటప్పటికి ఆ బుక్ అక్కడ లేకపోతే వాళ్ళకి సెంటిమెంట్, అయ్యో రాత్రి ఆడ పెట్టాను బుక్, తెల్లారప్పటికి కనిపించట్లేదు, ఈరోజు ఎగ్జామ్ రాస్తాను లేదు, వాళ్ళ సెంటిమెంట్ అనమాట అది. అందుకని వాళ్ళ తగ్గట్టుగానే పెద్దవాళ్ళు కూడా ఉంటే చాలా బాగుంటుంది. అది మిథున రాశి వాళ్ళ ఒక ఈ ప్రత్యేకత అనమాట. అయితే వచ్చేటువంటి జనవరి నుంచి మార్చి వరకు కూడా మిథున రాశి వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేకపోతే విదేశయానానికి పరంగా కావచ్చు, అన్నీ కూడా ఏ పరిహారం అవసరం లేదు, వాళ్ళకి బ్రహ్మాండంగా వెళ్ళి రావచ్చు, వాళ్ళకి ఇప్పుడు బాగుంది. అయితే మార్చి నుంచి జూన్ వరకు కనుక వీళ్ళు మిథున రాశి వాళ్ళు చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే కొంత రకమైన హెడేక్స్ కానివ్వండి, కొన్ని రకాల హెడేక్స్ అంటే జబ్బు కాదు, అప్పులు, తీసుకున్న అప్పులు కానివ్వండి, వచ్చేటువంటి డబ్బులు కానివ్వండి, కొంతమేర అంటే కొంతమేర లేట్ అవుతుంది. ఎక్కడైనా ప్రాజెక్ట్ వర్క్ చేసుకునే డబ్బులు కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి, ఏదైనా బిజినెస్ చేసిన డబ్బులు కానివ్వండి, కొంతమేర లాస్ కనిపిస్తూ ఉంది. అందుకని ముందు 3 నెలల్లోనే వీళ్ళు సెట్ చేసుకుంటే కనుక తర్వాత 3 నెలలు అనేది అంత ఎఫెక్ట్ పడదు వీళ్ళ మీద. అలాంటి ముందుగానే వీళ్ళు ఆలోచించుకుంటే సరిపోతుంది. అయితే అది కూడా వీళ్ళకి బాధించకుండా ఉండాలనుకుంటే కనుక వీళ్ళు ఏదైతే రామాలయం కనిపిస్తుంటాయి, చాలా ఊళ్ళల్లో టౌన్స్లో కూడా రామాలయాలు ఉంటాయి. ఏదైతే విష్ణు ఆలయాల్లో రామాలయంలో కనుక వీళ్ళు ఈ రామాలయానికి ప్రత్యేకత ఏంటంటే, ఏ గురువైనా ఎక్కువగా బోధించేది కానీ, ఏ గురువైనా చివరికి రామాలయం టెంపుల్కి ఏ గురువైనా సరే మీరు గమనించినట్టయితే రామాలయం టెంపుల్లోనే చివరిగా వెళ్ళిపోతారనమాట. హనుమాన్ గుడికి, రామాలయం గుడికి వెళ్తారు. ఎందుకంటే మైండ్ అంతా అక్కడే ఫ్రీగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అందుకని రామాలయం కానీ హనుమాన్ టెంపుల్కి కానీ వెళ్ళేసి అక్కడ దీపం నువ్వుల నూనెతో కానీ, లేకపోతే ఆవు నెయ్యితో కానీ ప్రమిదలో దీపారాధన చేసుకుంటే వీళ్ళకి ఆ ఒక ప్రాబ్లం అనేది గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ఈ గ్రహాల రీత్యా వచ్చేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అక్కడ రాకుండా ఉండేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువ టెన్షన్ పడకుండా, ఏదైతే అప్పులు అవ్వకుండా ఉండేదానికి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళకి కుదిరిన రోజు చేయొచ్చు. మినిమం అట్లీస్ట్ బుధవారం రోజున, శనివారం రోజున చేస్తే చాలా మంచిది. ఏదైనా ఒక వారం కుదరకపోయినా మళ్ళీ శనివారం కూడా ఉంది కాబట్టి చేసుకుంటే వీళ్ళకి ఏంటంటే గ్రహాల రీత్యా వచ్చేటువంటి అశుభాలు ఏదైనా ఉంటే అవి తొలగిపోతాయి. అలానే జూన్ నుంచి ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడాను ఈ 3 నెలల్లో పెళ్లి కానిటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు, పురుషులు కనుక మిథున రాశిలో ఉండి చాలా ఏజ్ అయిపోకపోయినా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉంటుంది. ఈ పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనుక సంబంధాలు కుదిరేటటువంటి అవకాశం ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా సంబంధాలు కుదిరించుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఈ మిథున రాశి వాళ్ళకి మనం గమనించినట్టయితే ఎక్కువగా రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయంటే రిలేషన్లోనే ఉంటాయి. చుట్టాల తరపున ఉంటారు కదా, వాళ్ళ అమ్మగారి తరపున, నాన్నగారి తరపున ఉంటాయి కదా, వీళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఈ సంవత్సరం 2025లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా పెళ్లి సీజన్. ఇది అంటే పెళ్లి సీజన్ కాదు, వీళ్ళకి సంబంధాలు కుదిరించుకునే దానికి అదృష్టం ఉంది. కాబట్టి వీళ్ళలో పెళ్లి గడియలు రాలేదే అని లేకుండా మా అమ్మాయి అని అనిపించుకునే దానికి సంబంధాలు కుదిరించుకుంటే మంచి సముదాయకంగా వీళ్ళకి సంబంధాలు కుదురుతాయి.
ఇకపోతే ఈ జూన్ నుంచి మనకి సెప్టెంబర్ వరకు పెళ్ళిళ్ళు చూసుకుంటే బాగా పనిచేస్తుంది. అయితే వీళ్ళకి ఆ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా పరిహారం అయితే రాములవారి టెంపుల్లో చేసుకుంటే కూడా వీళ్ళకి సరిపోతుంది. అలానే మనకి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా, డిసెంబర్ 31 వరకు కూడా వీళ్ళకి ఏంటంటే ఈ ఫ్రూట్ జ్యూస్ దొరుకుతాయి కదా. ఇప్పుడు మనకి క్యాపికోనో, ఇవి మనకి ఏంటంటే ఈ స్ట్రాబెర్రీస్ కానివ్వండి, బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీస్ దొరుకుతాయి. ఈ గ్రేప్స్ అంటారు, ఈ బెర్రీస్ దొరుకుతాయి కదా. ఈ బెర్రీస్ కానీ గ్రేప్స్ కానీ ఇలాంటి బెర్రీస్లోనే మాత్రమే వీళ్ళకి జ్యూస్ రూపంగా చేసి ఎవరికైనా దానం ఇవ్వాలి, లేకపోతే నవగ్రహాల మీద అభిషేకం చేయాలి. ఏదైతే జ్యూసెస్ ఉంటాయో ఇవి నవగ్రహాల మీద అభిషేకం చేయడం ద్వారా వీళ్ళు అనుకున్నటువంటి ఆర్థిక స్థితి కొంతగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 నెలల ఆర్థిక స్థితి ఉంది. అందుకొని ఈ యొక్క గ్రేప్ జ్యూస్ కానివ్వండి, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలాంటి జ్యూసెస్ ఆ నవగ్రహాల మీద దానం చేసినట్లయితే కనుక వీళ్ళకి ఆర్థికంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో గ్రహాల రీత్యా ఇవన్నీ కూడా తొలగిపోయేసి సుఖంగా బతికేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క లాస్ట్ 3 నెలలు అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు కూడా వీళ్ళు ఈ 3 నెలల్లో ఏ రోజైనా పర్వాలా, మండే కుదరలేదంటే ట్యూస్డే అంటే వెనస్డే ఏ రోజైనా పర్వాలా, సాటర్డే అయితే ఇంకా మంచిది. ఈ నవగ్రహాల అభిషేకం చేసుకుంటే కనుక వీళ్ళకి ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిగతులు మెరుగుపడతాయి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మెరుగుపడతాయి, వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. మిథున రాశి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి నుంచి కాపాడుకొని వీళ్ళుగా మేలుకునేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలాంటి గ్రహాలు ఎటు మారినప్పటికీ వీళ్ళకి శుభంగా అందరికి బాగుంటారు. 2025 సంవత్సరం మొత్తం కూడా 2025 సంవత్సరంలో మిథున రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.